రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. with our neighboring states or countries ప్రపంచంతోనే తెలంగాణకి పోటీ అని అలా ప్రపంచాన్ని ముందు నిలిపే రంగంలో మరోటి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. ఆనరబుల్ సీఎం ఈజ్ గోయింగ్ టు లాంచ్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. మనకు తెలుసు ఉద్యోగార్థులకి ఎంఓయూలో పాల్గొన్న వివిధ ఆర్గనైజేషన్స్ యొక్క పెద్దలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. తల్లులు తండ్రులు స్కిల్ యూనివర్సిటీలో, స్పోర్ట్స్ యూనివర్సిటీలో, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో మీ పిల్లలందరూ చదువుకుంటారు, ఎదుగుతారు. మన పిల్లలు మన కళ్ళ ముందే పెద్దోళ్ళే పాఠాలు చెప్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఈ శుభ సందర్భాన్ని దీవించవలసిందిగా కోరుతూ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ ఈజ్ ఏ వెరీ ప్రామినెంట్ డీడ్ ఆన్ దిస్ డయాస్. ఈ వేదిక పైన ఇందాకే స్టాల్స్లో కూడా సందర్శన జరిగింది. తర్వాత మీరందరూ వద్దన్నా చప్పట్లు కొట్టే సీఎం కప్ వస్తుంది. దట్ ఈస్ డీట్. ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ, ఇండస్ట్రీస్, స్కిల్ డెవలప్మెంట్ శ్రీధర్ బాబు గారు, అది తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగార్థుల్ని ఉద్యోగాలకు సంసిద్ధం చేసేందుకు మీరు ఉన్న చోటే అప్లై చేస్తే టెక్నికల్ హెల్ప్తో మీకు సహకరించేందుకు డీట్ వచ్చింది. ఇప్పుడు ఆనరబుల్ సీఎం ఈజ్ గోయింగ్ టు లాంచ్ సీఎం కప్. అది సీఎం కప్ కంటే ముందు మరి క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇందాక పొన్నసారి చెప్పారు ఆయన బర్త్డే ఈరోజనే. ఆన్లైన్ రియల్ టైమ్ గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, మ్యాచ్ను యూట్యూబ్లో చూసే లైవ్ వీడియోస్, అలాగే ట్రోఫీ, అఫీషియల్ జెర్సీ, ఇన్ఫో బ్రోచర్. క్రీడా ప్రాధికార సంస్థ రియల్ టైమ్ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సంకల్పం ప్రపంచ క్రీడాపటంపై సగర్వంగా ఎగరాలి తెలంగాణ పతాకం. చిన్న నిప్పురవ్వతో మొదలైంది ప్రయాణం. సీఎం గారి స్వహస్తాలతో వెలిగిన క్రీడా జ్యోతి 15 రోజులు 33 జిల్లాలు 2700 కిలోమీటర్లకు పైగా సాగిన సంబరం. ప్రతి పల్లెలో ఎంతో మంది నవ యువ క్రీడాకారుల్ని సీఎం కప్ 2024. ఒక్క రాష్ట్రం, 33 జిల్లాలు, 612 మండలాలు, 12769 గ్రామ పంచాయతీలు, 36 విభిన్న క్రీడాంశాలతో ప్రపంచ క్రీడారంగంలో మనదైన గ్రామీణ స్ఫూర్తి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులచే ప్రతిష్టాత్మక సీఎం కప్ ప్రారంభం. అధికారిక ట్రోఫీ, జెర్సీ, బ్రోచర్, మెడల్ ఆవిష్కరణతో చారిత్రక ఘట్టానికి తెరలేపిన తెలంగాణ క్రీడా విప్లవం. తొలిసారిగా విశ్వం వినువీధుల్లో గ్రామీణ రంగాన్ని ఇప్పుడు మీ అందరి కరతాళ మధ్య గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారి సందేశం శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి సందేశం ఈ యువ వికాస మహోత్సవానికి సంబంధించి. క్రీడా ప్రాధికార సంస్థ పల్లె నుంచి ప్రపంచ స్థాయికి తెలంగాణ యువతను, విద్యార్థుల్ని ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తీర్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలన్నీ వేదికపై సాక్షాత్కరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం చేత ఆవిష్కరింపజేశారు శివసేన రెడ్డి గారు.
ఆటలంటే అందరికీ ఇష్టమే కదా, గట్టిగా చప్పట్లు కొట్టి మరి ఇప్పుడు ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి సందేశం. సభాధ్యక్షులు, మిత్రులు విజయరమణరావు గారు, అట్లాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి